రామలక్ష్మిని అంత అమాయకంగా మీరెలా నమ్మారు? దాని దగ్గర అప్పుడే చెక్ చేసుకోవాలి కదా. ఎంతో తెలివైన నన్నే బోల్తా కొట్టించేస్తుంది అది. మీరు కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మేశారా? మీరు ఓ కుటుంబాన్ని కూడా లేపేశారంట కదా. ఆ కుటుంబం గురించి కూడా వెతుకుతోంది. ఆ కుటుంబాన్ని కూడా పట్టుకోవాలనుకుంటోంది. ఆ విషయం తనకెలా తెలిసింది? చచ్చిపోయిన స్వామీజీ చెప్పాడంట. ఇప్పుడు తన దగ్గరున్న తామ్రపత్రం ఎలా కొట్టేయాలో తెలియట్లేదు. తను ఆ కుటుంబాన్ని పట్టుకుంటే మేము చేస్తున్నది అంతా తెలిసిపోతుంది. అప్పుడు ఆ రామలక్ష్మిని అస్సలు ఆపలేం. చూసుకోండి మరి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. తన అడ్డు ఎలా తొలగించుకోవాలో నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఆ రామలక్ష్మి దగ్గర నుంచి ఆ తామ్రపత్రం కొట్టేసి నాకు తెచ్చివ్వు. అది చాలు. ఓకే, అది నేను చూసుకుంటాను. ఎలాగైనా ఈ రాత్రికి ఆ తామ్రపత్రం తెచ్చి నీకిస్తాను. మరి నాకేంటి? నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. ఓకే, అయితే పని అయిపోయినట్టే. రామలక్ష్మి, ప్రతిసారి నీ దగ్గర నేను ఓడిపోతూనే ఉన్నాను. కానీ ఈసారి అవకాశం నీకివ్వను. నాకొచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోను. అయితే రేపు నా కడుపు నా పాపో బాబో పుడితే అప్పుడు తెలుస్తుందిలే రాత్రి ఏం జరిగిందనేది. చారు, అది కాదు పెద్దనాన్న, జరిగిన దానికి సాక్ష్యం చూపించమంటే ఎలా సాధ్యం అవుతుంది? అందుకే అలా అనేశాను. తప్పైతే నన్ను క్షమించండి పెద్దనాన్న. నువ్వు తినమ్మా చారు. పెద్దనాన్న, శివరాం అనయ్య, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను కూడా నీతో ఒక విషయం మాట్లాడాలన్నయ్య. ఏంటి? ముందు నువ్వే చెప్పన్నయ్య. ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నారు? అన్నయ్య మాట్లాడాలనుకున్న విషయాన్ని ముందు మాట్లాడిని బొమ్మ. ఆస్తి కావాలని అడిగావా? పెద్దమ్మా, జానకి, ఏమండి పిలిచారా? ఏంటివి? అది తన తమ్ముడి కోసం ఆ రాముడు రాజ్యాన్నే వదిలేశాడు. ఈ ఆస్తి అధికారం నువ్వు నాకు కావాలన్నయ్యా అని అడిగితే మరో ఆలోచన లేకుండా ఇచ్చేసేవాణ్ణి కదరా. అధికారం కావాలని నేను ఎప్పుడు ఆశించలేదన్నయ్య. అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అని మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి, కానీ
మనమే ఆస్తులు అధికారాలు అని మాట్లాడుకుంటే ఊరి జనాలకి మనం ఏం సందేశం ఇస్తాంరా? నన్ను క్షమించనయ్యా. లేదురా, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ ఆస్తి అధికారాన్ని నీకే ఇవ్వాలనుకుంటున్నాను. అన్నయ్య, అయ్యో అయ్యో బాబోయ్, ఆస్తి మొత్తం వచ్చేస్తుందా? ఆస్తి అధికారం నాకు వద్దన్నయ్య. నాకేమీ వద్దు. వద్దంటాడేంటి పిచ్చ ఈయనకి? నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తీసుకో. వద్దన్నయ్య, ఆ కుర్చీ నీదే. నీ స్థాయి వేరన్నయ్య. అలా వేరు చేసి మాట్లాడొద్దనే చెప్తున్నాను. మనిద్దరిలో ఆ కుర్చీలో ఎవరున్నా ఒక్కటే. బావగారే చెప్తూ ఉంటే మీరొద్దంటారేంటండి? మీ సామర్థ్యం కూడా ఊళ్ళో వాళ్ళకి తెలియాలి కదా. నా వల్ల కాదు పార్వతి. ఎందుకు కాదండి? ఎందుకు కాదు? అంత పెద్ద మనిషి మాట్లాడుతూ ఉంటే ఇన్నాళ్ళు ఆయన చూసే నేర్చుకున్నారు కదా. ఆ మాత్రం చెయ్యలేరా ఏంటి? బావగారు మీరిచ్చేయండి, ఇచ్చేయండి. పార్వతి, మీరేం మాట్లాడకండి.